విజయ్ నిలబడతాడా రాజకీయాల అన్న కోణంలో ఆలోచిస్తే విజయ్ నిలబడడేమో. కమల్ హాసన్ లాంటి వ్యక్తులు, గతంలో చాలా మంది నేతలు ఎవరు నిలబడలేదు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళు, ఈయన నిలబడతాడా అన్న రీతిలో ఆలోచించారు. కానీ విజయ్ కి సంబంధించినటువంటి ఫాలోయింగ్ బలంగా ఉండడం, విజయ్ ఏఐడిఎంకే తోటి మాట్లాడినప్పుడు ఏమన్నాడంటే, నేను బీజేపీ ఉంటే గనక నేను కలవను అని చెప్పేసి క్రిస్టల్ క్లియర్ గా విజయ్ ఒక ఆన్సర్ ఇచ్చాడు. పీకే కూడా అదే చెప్పినట్టు, నువ్వు సింగిల్ గా పోతే ఇబ్బంది పాలవుతావు, పార్టీని లేపలేవు, పార్టీ కష్టతరాలు పడిపోతుంది. మొత్తానికి పవన్ అయితే పెద్ద స్థాయిలో దక్షిణాది రాష్ట్రాల్లో వాడుకునే అవకాశాలు క్లియర్ గా ఉన్నాయి. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా గతంలో చూసినాం, ఆయన స్పీచ్ కావచ్చు, ఆయన కోసం వెయిట్ చేసినటువంటి తరుణం కావచ్చు. బీహార్ లో కూడా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఉంది. దాన్ని కూడా అంటే ఒక పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయినర్ గా, భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి స్టార్ క్యాంపెయినర్ గా, ఒక ఫ్యూచర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, అంటే వేరే పార్టీ ఉన్నా సరే కానీ ఫ్యూచర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ ఎల్లకాలం ఎన్డీఏ కూటమిలో ఉండేటట్టుగా ఆయనని ప్రణాళిక సిద్ధం చేస్తున్నది ఎన్డీఏ కూటమి అనేది కూడా క్రిస్టల్ క్లియర్గా అర్థమవుతుంది.